ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు ప్రజాపాలన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు। జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతే హాజరయ్యారు। ముందుగా జాతీయ జెండాను ప్రభుత్వ విప్ ఎగురవేశారు। పోలీసు నుంచి గౌరవ వందనం స్వీకరించారు। అనంతరం ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై వివరించారు। ఈ సందర్భంగా విప్ మాట్లాడారు। సెప్టెంబర్ 17, 1948 తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరాలకు అడుగుపెడుతున్న సందర్భంగా ఈ రోజును తెలంగాణ ప్రజాపాలన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు। 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు। స్వతంత్ర భారతంలో 60 ఏళ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పదంలో ముందంజలో ఉందనడానికి చెప్పడానికి చాలా సంతోషంగా ఉందన్నారు। ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయస్థం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది। 2047 నాటికి దేశ ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది అన్నారు। మహిళల అభ్యున్నతి ధ్యేయంగా ఇందిరా మహిళా శక్తిలో భాగంగా డిఆర్డీఓ మెప్మా ఆధ్వర్యంలో జిల్లాలోని ఎస్హెచ్జీ ద్వారా 23 ఫెర్టిలైజర్ షాపులు ప్రారంభించడం జరిగిందన్నారు। సిరిసిల్లలోని నేతలకు చేతి నిండా పనితో భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తోంది। ఇందులో భాగంగా రాష్ట్రంలోని 64,70,000 మందికి పైగా ఉన్న ఎస్హెచ్జీ సభ్యులకు ఏడాదికి ఉచితంగా 2 ఏకరూప చీరల కోసం 4,30,00,000 మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ సిరిసిల్ల మరమగ్గాలకు కేటాయించడం జరిగింది। దీని ద్వారా జిల్లాలోని మరమగ్గాల ఆసాములు, కార్మికులు, అనుబంధ కార్మికులకు 8 నుంచి 10 నెలల వరకు ఉపాధి లభిస్తుందన్నారు। తెలంగాణ మాగాణులకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులను లక్ష్యాలు నిర్దేశించుకొని పూర్తి చేస్తున్నామని, కృష్ణా గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడమని ప్రకటించారు। కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల వేములవాడ ఆర్జీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, ఏఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। వ్యవసాయానికి ఉచిత విద్యుత్తులో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందించడం జరిగింది। దీనికోసం ₹16,691 కోట్ల సబ్సిడీ విద్యుత్ సంస్థలు చెల్లించడం జరుగుతున్నది। ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరిగి రాసి అన్నదాతల సంక్షేమానికి ₹1,11,000 ప్రజాప్రభుత్వం ఖర్చు చేసింది। ఇందిరా మిల్లు తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరా మిల్లు మంజూరు చేయడం జరిగింది। దీనికి 22,500 కోట్లు వెచ్చించడం జరుగుతుంది। జిల్లాలో 12,623 ఇందిరా మిల్లు మంజూరు కాగా 7,922 సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గం మిడ్ మానేర్ ముంపు గ్రామ ప్రజలకు 4,600 రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మంజూరు చేసింది। 10,234 ఇంటి నిర్మాణాలకు మంజూరుతులు పంపిణీ చేయగా 5,305 గృహాలకు లబ్ధిదారులు మొక్కుకోవడం జరిగింది। వివిధ దశలో ఉన్న ఇందిరమ్మ లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం 32 కోట్ల పైగా నేరుగా జమ చేసింది। మహాలక్ష్మి పథకం ఆడబిడ్డలకు 6,709 కోట్లు ఆదా అయింది। రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం మొత్తంగా 48,689 కోట్లు సమకూర్చింది। జిల్లాలో 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 119,50,00,000 రూపాయలు విలువైన 317 లక్షల జీరో టికెట్లపై మహిళలు ప్రయాణం చేశారు। గృహజ్యోతి పథకం ద్వారా మార్చి 2024 నుంచి ఆగస్టు 2020 వరకు మొత్తం 17,52,000 జీరో కరెంటు బిల్లు జారీ చేసి ₹67,70,00,000 లబ్ధి చేకూర్చాం। జగ్గారావు పెళ్లి, పద్మనగర్, పాపేపల్లి, గుండారం, తిప్పాపూర్ 33 kV విద్యుత్ ఉప కేంద్రాల కోసం ఎస్పీటీసీఎల్ వారికి ప్రతిపాదన పంపించడం జరిగింది। వైద్య ఆరోగ్య శాఖ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వైద్య ఆరోగ్యంపై 16,500 కోట్ల వ్యయం చేయడం జరిగింది। ఆరోగ్యశ్రీ పరిధిని ₹5 లక్షల నుండి 5 లక్షలు పెంచగా డిసెంబర్ 9వ తేదీ 2020 నుంచి ఆగస్టు 2020 వరకు 24,158 రోగులకు ₹62 కోట్ల విలువైన ఆపరేషన్లు, ఇతర వైద్య సేవలు పొందడం జరిగింది। జిల్లాలో సీఎంఆర్ ద్వారా ఇప్పటి వరకు 4,790 చెక్ల ద్వారా 16,80,00,000, అలాగే 270 ఎలివేషన్ ద్వారా సుమారు 5 కోట్లు అందజేయడం జరిగింది। మత్స్యశాఖ ధర్తీ ఆబా జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో కేంద్ర ప్రభుత్వం జమ చేసిన రుద్రంగి వీర్లపల్లి నుంచి గిరిజన ప్రాంతాల లబ్ధిదారుల నుంచి 82 మంది దరఖాస్తులు ప్రక్రియలో ఉన్నాయన్నమాట।
ఉద్యోగుల భర్తీకి సంబంధించి యువతను రక్షించుకుంటేనే తెలంగాణ భవిత. యువత ఉద్యోగ ఉపాధికి పెద్దపీట వేస్తున్నాం. ప్రజా ప్రభుత్వం బాధ్యత స్వీకరించిన మరుక్షణం టీజీపీఎస్సీని సంస్కరించాం. 20 నెలల కాలంలో దాదాపు 60,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అలాగే భూభారతి అమలులో భాగంగా జిల్లాలో అవసరమైన గ్రామ పాలన అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను నియమించడం జరిగింది. పోటీ పరీక్షలు రాణించేలా జిల్లాలోని విద్యార్థులు జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలు సిద్ధం చేసేలా 39 రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ఆన్ అకాడమిక్ సంస్థ ద్వారా 20 లక్షల రూపాయలతో ఐఐటి ఫౌండేషన్, ఐఐటి, జేఈఈ, నీట్, యూజీ, మెడికల్ ఆన్లైన్ కోచింగ్ తరగతులు నిర్వహిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయడం జరుగుతుంది. మొత్తం 13,524 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. పనుల జాతర జిల్లాలోని 12 మండలాల పరిధిలోని అన్ని గ్రామాల్లో పనుల జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉపాధి హామీ పథకం, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, స్వచ్ఛ భారత్ విభాగాల రూపాయలు 7,80 లక్షల విలువ గల 250 పనులు చేపట్టడం జరుగుతుంది. చివరి ఆయకట్టు నీరు అందించేలా తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునిచ్చే ప్రణాళికలో పెండింగ్ ప్రాజెక్టు లక్ష్యాలు నిర్ణయించుకొని పూర్తి చేస్తున్నాం. కృష్ణా, గోదావరి జిల్లాల్లో మన వాటల సాధనలో రాజీ పడమని ప్రకటించాం. జిల్లాలో వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నాం. నిరంతరంగా సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తీసుకువెళ్లడంతో పాటు వాటి విజయవంతం కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ సేవలు ప్రజలకు సమర్థంగా అందిస్తున్న జిల్లా అధికారులకు, పోలీసు అధికారులకు, న్యాయ అధికారులకు, సిబ్బందికి మరియు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ సమాచారం నిరంతరం చేరువస్తున్న ప్రజలు చేతనపడుతున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అభినందనలు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరేళ్ల నరసింహగౌడ్ ఎగరవేశారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిందన్నారు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, జిల్లా కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మచ్చ శ్రీనివాస్, పెద్దూరు తిరుపతి రెడ్డి, మోరా లక్ష్మీరాజం, బైరినేని రాము, రాపెల్లి ఆనందం, సుద్దాల కరుణాకర్, సుద్దాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను తహసీల్దార్ జయంత్ కుమార్ ఎగరవేశారు. వీరి వెంట ఆర్ఐ దినేష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని తంగళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఈరోజు రజాకారులను తరిమికొట్టి ఉద్యమ స్ఫూర్తిని రగిలించి తెలంగాణ సాధికారత దిశగా అడుగులు వేసిన రోజును ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే మలిదశ ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించుకున్నామో ఆ సాధించుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి గత పాలకులు చేసిన దోపిడీని తరిమికొడుతూ ప్రజలు కోరుకున్న మార్పు ప్రజాపాలన దిశగా అడుగులు వేయడం జరిగింది. ఈ రోజునే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్లు తెలంగాణ సమాజం కోరిక మేరకు సెప్టెంబర్ 15 ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా, నెరవేరుస్తున్న హామీలకు అనుగుణంగా ప్రతి ఒక్క కార్యక్రమం, సంక్షేమ, అభివృద్ధి రెండు ఒకతాటిపై నడుస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రజలు కావచ్చు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ ఈరోజు ఈ ప్రజాపాలనను చాలా ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే రైతాంగం పక్షాన ఈరోజు వాళ్ళందరికీ రుణమాఫీ చేయడమే కాకుండా రైతు భరోసా ఇచ్చుకుంటూ రైతులకు సబ్సిడీ ద్వారా కూడా ఈరోజు వారికి అండగా నిలబడే ప్రయత్నం జరుగుతూ ఉంది. అలాగే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ దిశగా అడుగులు వేయడం జరుగుతూ ఉంది. అలాగే నిరుద్యోగులకు ఇప్పటి వరకు సుమారు 60,000 ఉద్యోగాలు ఇచ్చి ప్రజాపాలన ఘనతను చాటుకున్న ఘనత కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పక తప్పదు. ముఖ్యంగా తెలంగాణ రైతాంగ ఆడపడుచులందరికీ పెద్దపీట వేస్తూ ఫ్రీ బస్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకు గృహజ్యోతి ద్వారా, అలాగే సబ్సిడీ సిలిండర్ కాకుండా 2,500 రూపాయల పథకాన్ని కూడా త్వరలో తీసుకురావడం జరుగుతూ ఉంది. కాబట్టి
17 సెప్టెంబర్ తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని భారత రాష్ట్ర సమితి రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి అమరులకు నివాళులర్పించారు. పీడిత పాలన నుండి తెలంగాణ ప్రజలు విముక్తులై ప్రజాస్వామ్య దేశంలో ఆనాడు సమైక్యమైన ఈ రోజు సందర్భంగా సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మొదటగా తెలంగాణ కోసం అమరులకు ఘన నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ నిజాం పరిపాలన నుండి సమైక్య పాలకుల పాలన నుండి విముక్తి పొందిన తెలంగాణ గత 10 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో సుభిక్షంగా ఉందని అన్నారు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అరిగోస పెడుతోందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా ప్రజాపాలనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏం లేదని అన్నారు. ఈ కార్యక్రమం జెడ్పీ మాజీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, టెక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరు ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాపల్లి లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య మరియు మేనా రవి, గజబింకర్ రాజన్న, బత్తుల వనజ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం అంతట్లో ఇవాళ జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తున్నామంటే గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ విమోచన దినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకొని జెండా ఆవిష్కరణ చేయాలి. ఆనాటి పోరాట స్ఫూర్తిని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాష్ట్ర సాధన కొరకు ఎంతమంది అయితే త్యాగాలు చేసిండ్రో వారి చరిత్రను మనమందరం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో నైజాం ప్రభుత్వ హయాంలో రజాకారులు విచ్చలవిడిగా తెలంగాణ ప్రజల మీద దాడులు చేస్తూ, దోపిడీ చేస్తూ, అణిచివేత చేస్తూ, అక్రమాలు చేస్తూ ఆస్తులు కూడబెట్టుకున్నటువంటి నైజాం రాజు మరి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి ఒప్పుకోలేదు. దేశానికంతా ఆగస్టు 15, 1947 స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటుంటే ఈ భారతదేశంలో 4 చోట్ల అసలు స్వాతంత్రం జెండా ఎగరవేయడానికి వీల్లేని పరిస్థితి ఉన్నది. ఒకటి తెలంగాణ రాష్ట్రం, రెండవది కాశ్మీర్, మూడవది గుజరాత్లో ఉన్నది, ఇంకొకటి మద్రాసులో. ఈ 4 చిన్న చిన్న దేశాలు భారతదేశంలో కలిసిపోలేదు. మన నైజాం రాజు కలపడానికి ఒప్పుకోలేదు. ఆయన ఐక్యరాజ్య సమితిలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది, నేను స్వతంత్ర దేశంగా వ్యవహరిస్తానని. ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి అణిచివేతలన్నీ చూసి మరి ఆనాడు వందే మాతరం రామచంద్రారెడ్డి గారు డైరెక్ట్ జవహర్లాల్ నెహ్రూ గారికి ఉత్తరం రాస్తే అప్పుడు నెహ్రూ గారు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవా అని ఆలోచించి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆనాడు హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ నైజాం నవాబును తొక్కి నారదీయాల్సిందే అని నిర్ణయం చేసుకొని ఎలాంటి సంప్రదింపులు జరపకుండా సైన్యాన్ని తెలంగాణ వైపు నడిపించడం జరిగింది. కొంత సైన్యం విజయవాడ నుండి, కొంత సైన్యం కర్ణాటక నుండి, కొంత సైన్యం మహారాష్ట్ర నుండి 3 చోట్ల ఆక్రమించి దాడులు చేయడం జరిగింది. మరి ఈ నైజాం సైన్యం ఎంతుందో, మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలో, ఈ యుద్ధం ఎన్ని గంటలు నడుతుంది అంటే తిప్పి కొడితే 3 గంటల్లోనే సరెండర్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మరి ఆనాడు ఎందరో త్యాగం చేయడం వల్ల ఈరోజు మనకు ఈ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో కలవడం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి మరి మన కేసీఆర్ పోరాటంతో మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇప్పుడు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు, ఆస్తులు పెంచుకున్నారు, అందరికీ విద్య అందుతుంది. కాబట్టి ఈ రోజును మనం ఘనంగా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం ఇంత పెద్ద ఎత్తున కూడా జాతీయ పతాక ఆవిష్కరణ చేసుకుంటున్నామనంటే అది గౌరవనీయులు పెద్దలు తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి స్ఫూర్తి వల్లనే అని తెలియజేసుకుంటూ అది ఎప్పటికీ కూడా జ్ఞాపకం ఉంచుకొని ఈ తెలంగాణ సాధించుకుని అప్పుడు విలీనమైన రోజుల్లో కూడా వాళ్ళు పోరాట యోధులందరినీ కూడా ఈరోజు స్మరించుకొని వాళ్ళ జ్ఞాపకాలు కూడా రానున్న తరాలకు కూడా గుర్తు చేయడము మన బాధ్యత. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ జెండా కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చినప్పటికీ ఆనాటి నిజాం ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రం, హైదరాబాద్ ఒక దేశంగా ఉండేది. స్వాతంత్ర ఫలాలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా అందాలని చెప్పేసి రజాకారుల పాలనకు వ్యతిరేకంగా, వారి దౌర్జన్యాలకు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి మా రాష్ట్రం మాకు కావాలి, స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని కలపాలి, సమైక్య భారతదేశంలో మేము ఉంటామని చెప్పేసి ఆనాడు గొప్పగా పోరాడి ఈరోజు భారతదేశంలో విలీనం కావడానికి అమరులైన వాళ్ళందరికీ కూడా నివాళులర్పిస్తూ తొలిదశ ఉద్యమంలో 69లో, అట్లాగే మలిదశ ఉద్యమంలో అనేక మంది మా రాష్ట్రం మాకు కావాలి, ఈ ఆంధ్ర పాలకుల పీడ విరగడ కావాలని చెప్పేసి స్వరాష్ట్రం అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిగా, తర్వాత తదనంతరం భారత రాష్ట్ర పార్టీగా ఏర్పాటు చేసి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా, ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా, ఒక సస్యశ్యామల రాష్ట్రంగా తీర్చిదిద్దిన మా తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు ఈరోజు సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినోత్సవంగా ప్రకటించి సెప్టెంబర్ 17 నాడు జాతీయ జెండా ఎగరవేసి సమైక్య ఫలాలను, అట్లాగే అమరవీరుల పోరాటాలను అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అమరవీరులు పోరాడిన బాటలో మనందరం నడవాలి, వారి స్ఫూర్తిగా ముందుకు కదలాలి. మరొకసారి ఈరోజు తెలంగాణ ఏదైతే ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దబడిందో, ప్రజలు నమ్మి ఒక వంచన పాలన ఈరోజు నడుస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, ఒక సంక్షేమంలో, ఒక అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి గారు మళ్ళీ వారి పాలన మాకు కావాలని కోరుకుంటూ ఉన్నారు. తప్పకుండా ప్రతి ఒక్క యువకుడు కావచ్చు, యువతి కావచ్చు, మా సోదరి మనందరూ కూడా తప్పకుండా మరొకసారి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఎవరైతే అగ్రగామిగా నిలిపారో వారి పాలనను కోరుకుంటా ఉన్నారో తప్పకుండా మనందరం కూడా సమైక్యంగా కదిలి మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారికి నాయకత్వాన్ని అప్పయ్యే వరకు కూడా ముందుకు వెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేస్తున్న యువకులకు సిరిసిల్ల పట్టణ పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసింది. సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ కృష్ణ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేసిన యువతకు అవగాహన కల్పించారు. యువత జల్సాలకు అలవాటు పడి వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేయడం వల్ల ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అలాగే ప్రతి వాహనదారుడు లైసెన్స్ కలిగి ఉండాలని, అలాగే హెల్మెట్ ధరించాలని సూచించారు. సిరిసిల్ల పట్టణంలో ఎవరు కూడా త్రిబుల్ రైడింగ్ చేయవద్దని, వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని కృష్ణ కోరారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జే కృష్ణ హెచ్చరించారు. ఈ రోజు సుమారు 70 త్రిబుల్ రైడింగ్ వాహనాలను అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ నిర్వహించి వదిలిపెట్టారు. సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ సిరిసిల్ల పోలీస్ శాఖ తరఫు నుంచి మరియు మా పట్టణ పోలీస్ స్టేషన్ తెలియజేయండి. గత వారం రోజుల నుంచి మన దగ్గర ట్రిపుల్ రైడింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి మనం నోటీస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఈ ట్రిపుల్ రైడింగ్స్ సంబంధించి స్పెషల్ డ్రైవ్లో ఒక 40 వెహికల్స్ని డీటైన్ చేయడం జరిగింది. వాళ్ళని మొదటి దఫా కింద వాళ్ళని మనం ఏం చేస్తున్నామంటే కౌన్సిలింగ్ రూపంలో ఈరోజు కౌన్సిలింగ్ చేసి ఆ వెహికల్స్ మీద ఉన్నటువంటి చాలాను కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో, డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, ఇన్సూరెన్స్ లేకున్నా అవన్నీ కూడా చాలాన్ జనరేట్ చేసి వాళ్ళకి చాలాన్ చేసి కౌన్సిలింగ్ చేసి పంపడం జరుగుతుంది. మరి ఇకపై నుంచి ట్రిపుల్ రైడింగ్ చేసినా, లేకపోతే ఎలాంటి డీవియేషన్స్ చేసినా, లేకపోతే హెల్మెట్ లేకుండా బండి నడిపినా ఖచ్చితంగా వాటిని డిటైన్ చేసి కోర్టు నుంచే మాత్రమే తిరిగి తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందు మూలంగా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి మాకు కోఆపరేట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గంభీరావుపేట మండల కేంద్రంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక షాదీఖానాలో ఈరోజు జరిగింది. సెస్ వినియోగదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సెస్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాలకు చెందిన సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థ సెస్ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికకు ముఖ్య అతిథిగా టీజీఎన్పీ డీసీఎల్ సీజీఆర్ఎఫ్ నిజామాబాద్ చైర్పర్సన్ ఏరుకుల నారాయణ హాజరై సమావేశం నిర్వహించారు. రైతులు వినియోగదారుల అర్జీలను స్వీకరించి వాటి సమస్యలను పరిష్కారం కావడం కోసం డిఈఏఈలను, లైన్మెన్లను ప్రశ్నించి వెంటనే రైతుల వినియోగదారుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీజీఆర్ఎఫ్ సభ్యులు రామకృష్ణ, కిషోర్, రాజాగౌడ్, సెస్ మేనేజింగ్ డైరెక్టర్ భిక్షపతి, సెస్ డైరెక్టర్ నారాయణరావు, డిఏ సుబ్బారెడ్డి, ఏడీ శ్రీనివాస్, ఏఏఓలు, వివిధ మండలాల ఏఈలు, సెస్ సిబ్బంది, రైతులు, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.
నమస్కారాలు. మరి ఈరోజు మనకి ఇక్కడ గంభీరావుపేట సెక్షన్ పరిధిలో గంభీరావుపేట సబ్ డివిజన్ పరిధి లోపల మరి దాదాపుగా గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి అండ్ ఎల్లారెడ్డిపేట ఈ 4 సెక్షన్లకు సంబంధించిన విద్యుత్ మీద వచ్చే సమస్యలు ఏమైనా ఉంటే వాటన్నిటిని స్వీకరించి ఈ కన్సూమర్ ఫోరం అన్నది ఒక సొల్యూషన్ చూపెడుతుందనే ఉద్దేశంతో రావడం జరిగింది. సో ఇక్కడ కన్సూమర్స్ వివిధ రకాలైన సమస్యలు మన తీసుకురావడం జరుగుతుంది. దాంట్లో ఏవైతే జెన్యూన్ ఉన్నాయో వాటిని మనం ఇమీడియట్లీ చిన్న చిన్న సమస్యలు ఇమీడియట్లీ మరి క్షేత్రస్థాయికి పంపించేసి వాళ్ళ నుంచి రిపోర్ట్ తీసుకొని వాటిని ఒక సొల్యూషన్ చూపెట్టడం జరుగుతుంది. సరే, కన్సూమర్స్ కొన్ని జెన్యూన్ ఉంటాయి, కొన్ని కొంచెం కోరికలు ఉంటాయి. సో ఆ కోరికలు కూడా తీర్చాలని రైతుగా ప్రయత్నం చేస్తాం. కానీ దానికి బడ్జెట్ సకాలంలో మనకు ఉంటే వాటిని కూడా చేయడానికి ప్రయత్నం చేస్తుంది డిపార్ట్మెంట్. కాబట్టి ఇక్కడ రైతాంగం కూడా దాదాపుగా మరి మీకు అందరికీ తెలిసిన విషయమే, విపరీతమైన వర్షాలు వచ్చి పంట నష్టం చాలా జరిగింది. పోలు డ్యామేజ్ అయినాయి, ట్రాన్స్ఫార్మర్లు పోయినవి. వాటన్నిటినీ క్రమంగా అంటే ఒకదాని వెనుక ఒకటి చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఎక్కడైతే పూలు పోయినాయో పూలన్నీ రెక్టిఫై చేసుకుంటూ ఆ ట్రాన్స్ఫార్మర్ ఛార్జ్ చేస్తూ ఎల్టీ సప్లై రైతాంగానికి, తర్వాత మిగతా కన్సూమర్స్ విలేజ్లలో, టౌన్లలో సప్లై చేయించుకుంటూ వస్తున్నాం. అక్కడక్కడ కొన్ని ఇంకా ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఉండొచ్చు. వాటిని కూడా రెక్టిఫై చేయడానికి మరి తగిన సూచనలు, సలహాలు మరి తగిన సిబ్బందికి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతాంగం కూడా మరి సహనంతో, ఓపికతో మరి మన డిపార్ట్మెంట్తో వాళ్ళతో కోఆపరేట్ చేసుకొని మన సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ముందుకు పోవడం తప్ప మరి వేరే రకంగా పోతే బాగుండదని మరి ఈ సందర్భంగా అందరూ కూడా మనం చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని బిల్లులలో కొన్ని అవకతవకలు ఉన్నాయి, జీరో బిల్స్ అంటున్నారు. జీరో బిల్స్లో మీ అందరికీ తెలిసిన విషయం, మాకంటే పత్రికా ముఖంగా మీకే మీడియా మిత్రులకు చాలా ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఏదైనా కానీ ఒకటి పని చేయాలంటే గవర్నమెంట్ నుంచి మాకు ఆర్డర్స్ రావాలి. సో జీరో బిల్ రావాలంటే మీరు ఎంపీడీఓ ఆఫీసులలో మీరు పేరు నమోదు చేసుకోవాలి. వాళ్ళు దానికి మీకు అర్హత ఉందా లేదా వాళ్ళు చూసేసి వాటిని మాకు పంపిస్తే వాటి మీద మేము జీరో బిల్ అనేది ఇచ్చేస్తాం. జీరో బిల్ అంటే 200 యూనిట్ల వరకు ఫ్రీ ఉంటుంది. ఆ ఫ్రీ అన్నది వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు. కానీ అలాంటి ఇప్పుడు ఒకప్పటి నుంచి మాకు వచ్చిన వాటి అన్నిటి కూడా జీరో బిల్స్ మీద ఇస్తున్నాము. వాటి ఆ పేమెంట్ గవర్నమెంట్ మాకు పే చేస్తుంది. కానీ కొన్ని మాత్రం మాకు రావడం లేదు. అంటే అక్కడ ఎంపీడీఓ ఆఫీస్ నుంచి వాళ్ళు అప్రూవల్ ఇవ్వలేదు కాబట్టి అవి మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. కాబట్టి అవి ఏమైనా ఉంటే మీరు ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ ఆఫీసర్ కానీ పోయేసి వాళ్ళ ద్వారా మాకు ఒక లెటర్ తీసుకొస్తే ఆ లెటర్ ప్రకారంగా మళ్ళీ మేము గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారంగా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేసి ఆ కన్సూమర్స్ అందరికీ కూడా మేము మరి బెనిఫిట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో కన్సూమర్ ఫోరం అంటే కన్సూమర్లకి 100% న్యాయం చేయడానికి మరి ప్రతీ నెల మాకున్న 8 జిల్లాలలో ప్రతీ నెల ప్రతి మండలంలో ఒక్కొక్క సెక్షన్ను, సబ్ డివిజన్ను ఎంచుకొని వాటిల్లో మనం పెట్టుకుంటున్నాం. అక్కడ వచ్చే సమస్యలన్నింటినీ మరి తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా దగ్గర కూడా కొన్ని పెండింగ్ ఉండవచ్చు. ఎందుకంటే మేము అడిగిన సమాధానాలు డిపార్ట్మెంట్కి రాకపోతే వాటిని మేము హియరింగ్ అంటే కౌన్సిలింగ్ లాగా ఉంటుంది. వాళ్ళందరినీ పిలిచి ఇటు కన్సూమర్ని అటు ఆఫీసర్స్ని వీళ్ళిద్దరిని పిలిచేసి అక్కడ డిస్కస్ చేసి ఏదైతే జెన్యూన్ ఉంటుందో దాని ప్రకారంగా ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కన్సూమర్స్కే కనుక మా సీజీఆర్ఎఫ్ తరఫున ఇచ్చిన ఆర్డర్ వాళ్ళకు సాటిస్ఫాక్షన్ లేకపోతే దానిపైన అంబుడ్స్మెన్ ఉంటుంది, దాని తర్వాత హైకోర్టు ఉంటుంది. వాళ్ళు వాటిని అప్రోచ్ చేయొచ్చు. మేము ఇచ్చే ఆర్డర్ వాళ్ళకు నచ్చకపోతే మీరు ఇంకా పైకి పోయేసి అక్కడ అప్పీల్ చేసుకుంటే అక్కడ కూడా మీకు తగిన న్యాయం చేయడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. కాబట్టి మాది ఫైనల్ కాదు, మాది వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కూడా దాటి మీరు పోవడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి కన్సూమర్స్. కాబట్టి అవన్నీ రైతాంగం కానీ మిగతా కన్సూమర్స్ కానీ అది దృష్టిలో పెట్టుకొని మరి అవన్నీ చూసుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలి. సో కన్సూమర్ అంటేనే మేమంటేనే కన్సూమర్స్ అనే విధంగా కన్సూమర్ ఫోరం పనిచేస్తుంది. నేను వచ్చి దాదాపు 1 year అవుతుంది. 1 yearలో అన్ని జిల్లాల్లో కూడా మరి నానా రకాలైన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాము. ఎక్కడ కూడా మాకు అన్సాటిస్ఫాక్షన్ అనేసి రైతాంగం కానీ కన్సూమర్స్ కానీ ఇంతవరకు ఎవరు అనలేదు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం మేము ఇచ్చే ఆర్డర్ సాటిస్ఫై కాకపోతే ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా మీరు ముందుకు పోయి మిగతా వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు. అక్కడి నుంచి తగిన న్యాయం చేసుకోవడానికి మేము ప్రయత్నం చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేకుండా మేమే దానికి మా ఆర్డర్లోనే మేము రాసిస్తాము. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంచెం ముందుకు పోయి
మీకు ఎలాంటి నష్టం కాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ విప్ వేమునాడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్నామని, అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన నుండి ప్రజాపాలన ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. గత ప్రభుత్వాలు అధికారంలో ఉండి సెప్టెంబర్ 17న అధికారికంగా జరపలేకపోయాయని, కానీ నేడు ప్రజాప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించుకుంటున్నామని వారు ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఆకాంక్షల మేరకు రాహుల్ గాంధీ ఆలోచన విధానాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన అందించడం జరుగుతోందని అన్నారు. గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చాలని ప్రస్తుతం ప్రజాప్రభుత్వం ఒక్కొక్కటిగా అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ జిల్లాలో ధార్మిక కార్మిక క్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ రాజన్న ఆలయంతో పాటు సిరిసిల్ల నేతన్నల కోసం అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదని ప్రకాష్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూపారెడ్డి, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కామోని వనిత, పిసిసి కార్యవర్గ సభ్యులు సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, గోలి వెంకటరమణ, సూర దేవరాజు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ రాజ్యం రాగానే ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా ఘనంగా అధికారికంగా నిర్వహించుకున్నటువంటి క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు జాతీయ జెండాను ఎగరవేసుకొని ఆనాటి జ్ఞాపకాలను, దేశానికి స్వాతంత్రం వచ్చిన తదుపరి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఆనాడు పరిపాలనలో ప్రభుత్వంలో భాగస్వామ్యం కానిటువంటి సందర్భంలో ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి ప్రత్యేక చొరవతోటి తెలంగాణ 17వ తేదీన ఈ భారతదేశ ప్రభుత్వంలో విలీనమైనటువంటి సందర్భంలో మొదటి నుంచి కూడా ఆ త్యాగాలను, ఆనాటి సందర్భాన్ని ఈ తరం ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాగానే అధికారికంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతూ తెలంగాణ సిద్ధించిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి శ్రీ సోనియా గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా, వారి ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఈరోజు పరిపాలన బ్రహ్మాండంగా సాగుతున్న సందర్భం. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం. గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి 8 లక్షల కోట్ల అప్పుతో ప్రతి నెల 6,000 వడ్డీ అసలే కట్టే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు పోతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ మాట సందర్భంగా ప్రజానీకానికి తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఎక్కడా రాజీ పడకుండా ధార్మిక కార్మిక క్షేత్రమైనటువంటి ధార్మిక క్షేత్రంగా పిలువబడుతున్నటువంటి ఇటు కార్మికుల శ్రేయస్సు, నేతన్నల శ్రేయస్సు, రైతుల శ్రేయస్సు, మహిళల శ్రేయస్సు, విద్యార్థి ఈ విధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతూ ముందుకు పోతున్న సందర్భంలో గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు నేతలకు ఇవ్వడమే కానీ, రైతులకు ఏకకాలు రుణమాఫీ చేయడమే కానీ, ధార్మిక క్షేత్రంగా వెలుగుతున్న వేల రాజన్న ఆలయ అభివృద్ధికి 150 కోట్లు వెచ్చించుకొని రాజన్న ఆలయాన్ని వేల పట్టణంలో రోడ్డు వేడలకు సంబంధించిన అంశంలో కూడా ముందుకు పోతూ ఉంది ప్రభుత్వం. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మలక్పేట ప్రాజెక్టుకు గత హయాంలోనే నీరు ఇవ్వలేని సందర్భం మీరు అందరూ కూడా చూశారు. గతంలో ఉన్న కాంట్రాక్టులు కూడా అక్కడ కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ప్రభుత్వం రాగానే మలక్పేట కాంట్రాక్టర్కు డబ్బులు ఇచ్చి ఏర్పడేసి గతంలో మలక్పేటలో నీరు నింపుకొని ఎల్లారెడ్డిపేట మండలం, ఇటు వేనాడు మండలం సంబంధించి, కోండ్రపేటకు సంబంధించి సాగును తీసుకున్న సందర్భం. ఈసారి కూడా మలక్పేట చెరువును, మలక్పేట ప్రాజెక్టులో కూడా నీరు నింపేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం.
కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి సుందిల్ల అన్నారం మేడిగడ్డ దగ్గర నుంచి చుక్కా నీరు తీసుకోకుండా ఎల్లంపల్లి ద్వారానే రాజశేఖర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నిర్మించినటువంటి ద్వారా ఎంఎండి నుంచి ఈరోజు ఎల్ఎండికి ఇతర ప్రాంతాల ద్వారా రైతులకు హైదరాబాద్ మహానగరం కూడా నీరిచ్చేటువంటి సందర్భం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా ప్రజానికానికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఇప్పుడు ప్యాకేజ్ 9 కానీ ఎల్లంపల్లి శ్రీపాద్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వాటిని కూడా పూర్తి చేసుకొని ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు కూడా సాగు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం ప్రజాపాలనలో జరుగుతుందనే మాట సందర్భంగా చెబుతూ అందరూ కూడా ఈ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కూడా ఆనాటి హైదరాబాద్ సంస్థానం నిజాం గుప్పిట్లో ఉంచుకొని తెలంగాణ ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారన్నారు. నిజాం సంస్థానంలో ఉన్న ప్రైవేట్ ఆర్మీ రజాకారులను వారి ఆగడాలను తెలంగాణ ప్రజలు సహించలేక ఎదురు తిరిగి ఎందరో అమరులైన వారందరికీ ఇవే మా నివాళులన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు చూపుతో ఆలోచించి ఆర్మీని రంగంలోకి దింపి నిజాం నవాబుకు అల్టిమేట్ జారీ చేశారు. అప్పుడు చేసేదేమీ లేక భారత ప్రభుత్వానికి లొంగిపోయిన సందర్భంలో తెలంగాణకు స్వాతంత్రం వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు, విద్యార్థి విభాగం నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మండల నాయకులు, గ్రామస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఈ యొక్క ప్రజాపాలనలో భాగంగా ఈరోజు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజాపాలన దినోత్సవంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి గత ప్రభుత్వాలు విమోచన దినోత్సవాన్ని జరపనీయకుండా జాతీయ జెండాలు ఎగరనీయకుండా చేసిన వైనం చూసాం. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజలకు మనకు ఈరోజు స్వాతంత్రం వచ్చిందని చెప్పి ఈ యొక్క విమోచన దినోత్సవాన్ని ప్రజాపాలన దినోత్సవంగా వారు మలిచి ఈ జాతీయ జెండాను అధికారికంగా ప్రతి కార్యాలయాల్లో, మండల కేంద్రాల్లో ఈ జాతీయ జెండా ఎగురవేసే విధంగా చేసిన ముఖ్యమంత్రి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలను హక్కున చేర్చుకునే పార్టీ. మరి రానున్న ఈ ఎలక్షన్లలో, స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలని చెప్పి ప్రజలందరికీ కూడా మేము పేరు పేరున విన్నవించుకుంటా ఉన్నాం. కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఏం లేదు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బురదజల్లే విధంగా ఇలా యూరియా రాలేదని చెప్పి అన్ని అబద్ధపు ప్రచారాలు, అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి నిన్న మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కేంద్ర మంత్రికి కలిసి మరి యూరియా పరిస్థితి ఇస్తుందని చెప్పి చెప్పగానే మళ్ళీ 16,000 టన్నులను మనకు రాష్ట్రానికి పంపించడం జరుగుతుంది. దయచేసి రైతులారా, కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా రుణమాఫీ చేసింది, 2 లక్షల రుణమాఫీ చేసింది. రైతుల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఇలా రాజశేఖర్ రెడ్డి ₹1,00,000 రుణమాఫీ ఏ విధంగా చేసిండో ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయల రుణమాఫీ మనం ఏమో మన ఈ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వారు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిరు. కర్షకులు కూడా మీరు అందరూ ఆలోచన చేయాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ. దయచేసి ప్రతిపక్షాలు ఎలాంటి అభాండాలు ఎత్తినా, ఎలాంటి అరాచకాలు చేసినా మీరు నమ్మద్దని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాం. ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ప్రజాపాలన దినోత్సవంగా మార్చి ప్రజలందరూ ఈ విమోచన దినోత్సవాన్ని ప్రజాపాలన దినోత్సవంగా మార్చి అందరూ సంబరాలు చేసుకోవాలని ఆదేశించడంతో మేము మండల కేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలు జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు గారు, అలాగే సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ సీనాన్న గారు, అలాగే సీనియర్ నాయకులు ఆగుల రాజశేఖర్ గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రంజాన్ నరేష్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది. ఇంతకుముందున్న ప్రభుత్వాలు మన దేశానికి ఆగస్టు 15న స్వతంత్రం వస్తే
మన తెలంగాణకు మాత్రం రజాకారులు నైజాములు స్వతంత్రం ఇవ్వకుండా సెప్టెంబర్ 17 వరకు కూడా వాళ్ళ అరాచక పాలకలు సాగించడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో భారత మిలిటరీని మన హైదరాబాద్ నిజాం సంస్థానానికి పంపించి సెప్టెంబర్ 17న మనకు విమోచనాన్ని కలిగించి భారతదేశంలో స్వతంత్రంగా కలపడం జరిగింది. దాన్ని మనమందరం గుర్తించుకొని ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజాపాలన దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని అందరికీ ఈ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద జెండా ఆవిష్కరణ పూలమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత మాజీ హోంమంత్రి దేశ సమైక్యతకు ప్రతీక అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల అర్పించి జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రతీక కెప్టెన్ రఘునందన్ రావు విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ కఠిన సంకల్పం వల్ల నిజాం పాలన అంతమై తెలంగాణ స్వేచ్ఛను పొందింది. ఈ రోజు ప్రతి భారతీయుడికి గర్వకారణం. తెలంగాణలోని ప్రజలు ఆ సమయానికి అనేక కష్టాలు అణచివేతలు ఎదుర్కొన్నారు. కానీ పటేల్ చూపిన ధైర్య సాహసాలు దూరదృష్టి వల్లే తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చగలిగారని అన్నారు. ఈ విమోచన దినాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవడం ద్వారా మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, యువతలో దేశభక్తి భావనను నింపి పటేల్ స్ఫూర్తితో ఏకత, సత్యం, ధర్మం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడపు రవీందర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, గూడూరు భాస్కర్, జిల్లా కౌన్సిల్ మెంబర్ నాగుల శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షులు మోరా శ్రీహరి, ప్రధాన కార్యదర్శి మిరుగు శ్రీనివాస్, పట్టణ అధికారి ప్రతినిధి చొప్పదండి శ్రీనివాస్, దేవరాజు, నరసయ్య, శేఖర్, పోసెట్టి తదితరులు పాల్గొన్నారు. 15 ఆగస్టు అనగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని అనుకుంటాం. కానీ తెలంగాణ హైదరాబాద్ సంస్థానానికి మాత్రం 17 సెప్టెంబర్ 1948లో మనకు స్వాతంత్రం వచ్చింది. ఆపరేషన్ పూర్వ ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దయ వల్ల మొత్తం 565 సంస్థానాలు భారతదేశంలో ఏకం చేసి అఖండ భారత్ నిర్మించిండు. మరి ప్రభుత్వాలు కూడా అంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, అధికారికంగా అవసరం పడితే స్కూళ్ళల్లో కూడా మొత్తం చేయాలి. ఇది విమోచన దినోత్సవం అని అనుకున్నప్పుడు దాని విలీనం అని రకరకాల విమోచనానికి విలీనంకు తేడా ఏంటంటే ఆయన ఎప్పుడైతే మీర్ అలీ ఉస్మాన్ ఖాన్ ఉన్నారో, రజాకర్ కాసిం రజీ ఎవరైతే ఉన్నారో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆడపిల్లలను బలాత్కారం చేసిర్రు, బలవంతంగా మతం మార్చిర్రు, నానా హంగామా సృష్టించి మారణ హోమాన్ని సృష్టించిన వాళ్ళు విలీనం అనే తప్పు. వాళ్ళ ద్వారా నైజాం ప్రభుత్వం ద్వారా మన తెలంగాణకు విమోచనం జరిగింది అనేది కరెక్ట్ పదం. కాబట్టి మరి ఈరోజు 17 సెప్టెంబర్ ఆ మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్కు నివాళులు అర్పిస్తూ మరి మా భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణం తరఫున మేము ఆ కార్యక్రమం చేయడం జరిగింది. వచ్చిన అందరికీ అలాగే మన సిరిసిల్ల పట్టణం ప్రజలకు కూడా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ బోలో భారత్ మాతా జయంతి శుభాకాంక్షలు. అలాగే 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన తెలంగాణ అంటే హైదరాబాద్ సంస్థానంగా పరిపాలిస్తున్నటువంటి అప్పటి రజాకార్ల చేతుల్లోనే మనం ఉన్నాం. వాళ్ళ అరాచకాలను భరిస్తూనే ఉన్నాం. అలాంటి సమయంలో ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి అప్పటి మంత్రిగా వర్యులు శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దయతోని మన ఈ తెలంగాణకు విమోచనం కలిగినటువంటి రోజు 1948 సెప్టెంబర్ 17. ఆ రోజును పురస్కరించుకొని ఈరోజు మా సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో వల్లభాయ్ పటేల్ గారికి పూలమాలన సమర్పించడంతో పాటు తెలంగాణ విమోచన దినాన్ని భవిష్యత్తులో జరపాలనే ఉద్దేశంతో మా భారతీయ జనతా పార్టీ డిమాండ్. ఆ దిశగా మా నాయకులు అప్పటి విద్యాసాగర్ రావును మొదలుకొని ఇప్పటి రామచంద్రరావు వరకు ప్రతి ఒక్కరూ కొట్లాడుతూనే ఉన్నారు. కనుక రానున్న రోజులలో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు విమోచన దినానికి ఇచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై బోలో భారత్ మాతాకి జై. సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు గంభీరావుపేట మండలంలో ఘనంగా నిర్వహించారు. గంభీరావుపేట మండలంలోని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ విజయ జాతీయ జెండా ఎగురవేసి జెండా వందనం చేశారు. అలాగే మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మాతిరెడ్డి జాతీయ జెండా ఎగురవేసి జెండా వందనం చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో
స్పెషల్ ఆఫీసర్ రాజేందర్ మహిళా సమాఖ్య భవనంలో మహిళా సంఘం అధ్యక్షురాలు జాతీయ జెండా ఎగురవేసి జెండా వందనం చేశారు. సెస్ కార్యాలయంలో సెస్ డైరెక్టర్ నారాయణరావు, బీజేపీ మండల అధ్యక్షులు కోడే రమేష్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ జెండా ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ కొమిరెశెట్టి విజయ మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన సందర్భంగా ప్రజాపాలన దినోత్సవం జరుపుకోవడం జరుగుతోందన్నారు. సెప్టెంబర్ 17, 1948వ సంవత్సరంలో తెలంగాణ నిజాం చెర నుండి విముక్తి పొంది భారతదేశంలో విలీనమైన ఎంతో ప్రాముఖ్యత గల సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోందని అన్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వీర యోధులను అందరూ స్మరించుకోవాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొమిశెట్టి విజయ తిరుపతి, సెస్ డైరెక్టర్ నారాయణరావు, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీఓ రాజేందర్, ఏబిఎం దేవరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి, ఏఎంసీ వైస్ చైర్మన్ అంజిరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు కోడే రమేష్, మాజీ అధ్యక్షులు గంటా అశోక్, దేవసాని కృష్ణ, ప్రసాద్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, పత్తి స్వామి, సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు, బీజేపీ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతానికి నిజాం ప్రభుత్వం నుండి మన ఇండియన్ గవర్నమెంట్లో మన ప్రాంతం తెలంగాణ ప్రాంతం విలీనమైన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కలిసిన రోజు కాబట్టి మనకు తెలంగాణకు విమోచనమైనటువంటి దానిని ఈరోజు మన ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించి ఈరోజు మనం జెండా వందనం చేసుకోవడం జరిగింది. అందరికీ ముందుగా ఈ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రజాపాలన దినోత్సవానికి విచ్చేసినటువంటి ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి మరియు మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు మరియు మన ప్రజలు ఇక్కడికి విచ్చేసిన వారందరికీ మరియు పత్రికా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ అలాగే ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. 1948 సెప్టెంబర్ 17 మన నిజాం పాలన నుండి మనకు విముక్తి కలిగి మన హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడం వల్ల మనం ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్నాం. మన ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మన ప్రభుత్వం, ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో దాని గురించి చెప్పాలంటే అది చేస్తున్నటువంటి మంచి పనులు, ప్రజల కోసం, పేద ప్రజల కోసం చేస్తున్నటువంటి పనులు, ఫ్రీ బస్సు కానివ్వండి, కరెంటు బిల్లు, అలాగే 500కే సిలిండరు, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా మరియు గృహలక్ష్మి, ఆరోగ్యశ్రీ మరియు ఇంకా హాస్టల్లో కాస్మెటిక్స్ పెంచడం, మనకు పేదలకు సన్నబియ్యం ఇవ్వడం, రైతులకు 500 బోనస్ ఇవ్వడం, ఇటువంటి మంచి పనులు చేస్తున్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మంత్రివర్యులకు, మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి గారికి మా మహిళల తరపున మరియు మా తెలంగాణ ప్రభుత్వం తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం. మహిళల కోసం మా ప్రభుత్వం ఏదైతే చేస్తుందో మహిళలకు బతుకమ్మ కానుకగా, అన్న కానుకగా, రేవంత్ అన్న కానుకగా మహిళల కోసం బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. కమ్యూనిస్టుల నాయకత్వం జరిగిన వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో విషపురుగులైన కాషాయ ఉన్మాదులకు ఏమిటి సంబంధమని, మట్టి మనుషుల మహోన్నత పోరాట చరిత్ర గురించి మాట్లాడే నైతిక అర్హత మతోన్మాద బీజేపీకి లేదని సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి టి స్కైలాబ్ బాబు విమర్శించారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా సిరిసిల్ల ఆర్డీఓ ఆఫీస్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బద్దం ఎల్లారెడ్డి, అమృత్లాల్ శుక్లా, కర్రోళ్ల నరసయ్య, గడ్డం తిరుపతి రెడ్డి, సింగిరెడ్డి భూపతి రెడ్డి చిత్రపటాలకు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ 1946 సెప్టెంబర్ 11 నుండి 1951 సెప్టెంబర్ 17 వరకు జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మచ్చుకైనా కనిపించని మతోన్మాదులు ఆ పోరాటానికి వారసులమంటూ సభలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. 1913లో హిందూ మహాసభ, 1925లో ఆర్ఎస్ఎస్, 1951లో జనసంఘ్ ఏర్పడితే ఆ పోరాటం జరిగిన కాలంలో మీరు ఎందుకు ఆ పోరాటంలో పాల్గొనలేదని ప్రశ్నించారు. నైజాం తెలుగు మాట్లాడకూడదంటూ ఉర్దూ మాత్రమే ఉండాలని చెప్పినట్లుగానే నేడు బీజేపీ హిందీ మాత్రమే మాట్లాడాలని, మాతృభాష మాట్లాడకూడదు అంటూ చెబుతోందన్నారు. నైజాం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మధ్యలో అవినాభావ సంబంధం ఉందన్నారు.
విష్ణు రామచంద్రారెడ్డి, ఎర్రబాటి దొరలు భాగస్వాములు, జాగీర్దారులు, నిజాం సైన్యంలో అత్యధికులు తెలంగాణ గడ్డలోనే మట్టి మనుషులను నానా చిత్రహింసలు పెట్టారని, దోపిడీ చేశారని చెప్పారు. విష్ణు రామచంద్రారెడ్డిది ఏ మతమని ప్రశ్నించారు. అది హిందూ ముస్లింల పోరాటం కాదని, దోపిడీ చేసిన దోపిడీదారులు, దోపిడీకి గురైన పేదలు కూడా హిందువులేనని చెప్పారు. దోపిడీ పీడనకు వ్యతిరేకంగా తిరుగుబాటు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏగమటి ఎల్లారెడ్డి, జవాజి విమల, కోడం రమణ, మల్లారపు అరుణ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు గన్నేరం నరసయ్య, ఎర్రవెల్లి నాగరాజు, సూరం పద్మ, గురజాల శ్రీధర్, అన్నాల్ దాస్ గణేష్, మల్లారపు ప్రశాంత్, శ్రీరాములు, రమేష్ చంద్ర, వివిధ ప్రజా సంఘాల నాయకులు రామంచ అశోక్, జి కళ్యాణ్, నరసింహారెడ్డి, రాయమల్లు, సిరిమిల సత్యం, నక్కా దేవదాస్, రూప కవిత, మనోజ్, రాములు, సురేష్, కమలాకర్, ఉడతా రవి తదితరులు పాల్గొన్నారు. దున్నేవానికే భూమి కావాలనేటువంటి ఒక ర్యాలీ జరుగుతూ ఉంటే ఆ ర్యాలీ మీద తుపాకీ కాల్పు జరిగితే అక్కడికక్కడే మరణించాడు. అట్లాగే వీరనారి ఐలమ్మ గొప్ప అమోఘమైనటువంటి పాత్ర ఈ పోరాటంలో నిర్వహించింది. నువ్వు అతను సాకలు దాని బట్టలు ఉత్తుకోవాల్సిన దానివి, నువ్వు కౌలుకు భూమి తీసుకొని పంట తీస్తావా, బట్టలు ఉత్తుకొని బతకాల్సిన దానివి, పంట తీసి రైతు అవుతావా అని చెప్పేటువంటి పద్ధతులలో విష్ణు రామచంద్రారెడ్డి గుండాలను పంపించి ఇంటి మీద దాడి చేసిండు, తన భర్తను చంపేసిళ్ళు, తన బిడ్డ పైన అత్యాచారం చేసిళ్ళు, తన కొడుకుల్ని జైలు పాలు చేసిళ్ళు, ఆ ఊర్లో బాంబు దాడులు కూడా చేశారు. సభ నిర్వహించనీయలేదు. గండ్రగొట్టలెత్తింది ఐలమ్మ ముస్లిం కాదు, ఐలమ్మ హిందూ మహాసభలో లేదు, ఐలమ్మ ఉన్నది ఆంధ్ర మహాసభలో ఉంది, ఐలమ్మ ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా పట్టుకొని పోరాడింది ఐలమ్మ అనేటువంటిది నేను చెప్పదలిచాను. దొడ్డి కొమరయ్య పట్టుకున్నది ఎర్ర జెండా. ఈ పోరాట వారసత్వాన్ని ఎంత మనం పరిశీలిస్తే రజాకార్ సైన్యాలు, కాసిం రజ్వీ వాళ్ళ సైన్యాధిపతి, నిజాం నవాబు పేరు మనందరికీ తెలుసు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఈయన 7వ నవాబుగా ఉన్నటువంటి వాడు. మొత్తం ప్రాంతం అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే సోదరులారా, మనం ఆలోచించాల్సింది ఒక్కటే, నైజాం ముస్లిం అయినా, రజాకార్ సైన్యాధిపతి ముస్లిం అయినా, ఈ రజాకార్ సైన్యంలో ఎవరున్నారు? ఆ రజాకార్ సైన్యానికి ఉపాధ్యక్షుడిగా విష్ణు రామచంద్రారెడ్డి ఉన్నాడు. రజాకార్ సైన్యం అంటే మొత్తం ముస్లిం సైన్యం కాదు, దాంట్లో దళితులు ఉన్నారు, వృత్తిదారులు ఉన్నారు, అందరినీ చేర్చిండు విష్ణు రామచంద్రారెడ్డి. అంటే ఇక్కడ మట్టి మనుషుల మీద దౌర్జన్యాలు చేయడానికి రజాకార్ సైన్యంతో చేతులు కలిపినోడు విష్ణు రామచంద్రారెడ్డి. అందుకనే దొరలు భూస్వాములంతా కూడా వాళ్ళే అనేది నేను చెప్పదలిచాను. అంతేకాదు పటేల్ సైన్యాలు వచ్చాట ఇప్పుడు బీజేపీ వాళ్ళు సభ పెడుతున్నారు. ఏ అర్హత ఉంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. మీరు 1913లో హిందూ మహాసభ ఏర్పడింది, 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది, 1951లో జనసంఘ ఏర్పడింది. మరి కమ్యూనిస్ట్ పార్టీ ఈ తెలంగాణ గడ్డ మీద మట్టి మనుషులందరినీ పోరాటం చేస్తూ ఉంటే ఇది హిందూ ముస్లిం పంచాయతీగా మీరు మారుస్తున్నారు. మీరు చూడండి, ఒక గొప్ప సీనియర్ జర్నలిస్టు షోయబుల్లా ఖాన్ అనేటువంటి జర్నలిస్టు ఇమ్రోజ్ అనేటువంటి పత్రిక పెట్టి ఈ నైజాం ఆకృత్యాలకు వ్యతిరేకంగా గంటాపదంగా కథనాలు రాస్తూ ఉంటే కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ముక్కలు తలను మొండం వేరు చేసి కాళ్ళు చేతులు నరికింది ఎవరయ్యా అంటే ఈ నిజాం గుండాలు, కిరాయి గుండాలు చంపేసిండు. నైజాము ఎందుకు పెట్టిందంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి ఎప్పటికీ సర్వత్తుగా మారటానికి అక్కడ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇక్కడ నైజాం నవాబ్, ఈ ముగ్గురు భారతదేశానికి ఇక్కడ ఉంటే భారతదేశం యొక్క పరిస్థితి ఎప్పటికీ గందరగోళంగా ఉంటుందని ఇంగ్లీష్ వాళ్ళు చేసిన పన్నాగమే ఇది. అయితే ఆనాడు పోరాటం చేయడానికి తీసుకున్నప్పుడు మానాల క్యాంపు నడిపించడం జరిగింది. అయితే కామ్రేడ్స్ అప్పుడు ప్రతి కార్యకర్త ఒక చేతిలో పలక, ఇంకో చేతిలో గన్ను, అది చదువుకోవాలి, ఇటు గన్ను ప్రాక్టీస్ చేయాలి. అంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నంజప్ప అనే డిఐ రుద్రంగి నుంచి పోతుంటే ఒక కార్యకర్తకు ట్రైనింగ్ ఇచ్చి ఆ తుపాకీతో కొడితే సరిగ్గా వాళ్ళు గోడలో జరిగింది. అంటే కదిలే వెహికల్ నుంచి పోవాలంటే కొంచెం కష్టం కనుక ఆ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల ఆ నంజప్ప అనే డిఐజీకి తుపాకీ తల్లి నైజాం నవాబు డిఐజీ ఆయన. అయితే ఈ రకంగా ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ మన సిరిసిల్లాలో
పార్టీ తుపాకులు కావాలనుకున్నప్పుడు సిరిసిల్ల పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి అక్కడున్న తుపాకులను అన్నింటినీ తీసుకుపోవడం అనేది జరిగింది. అల్లూరి సీతారామరాజు చేసిన తర్వాత ఇక్కడ సిరిసిల్లాలోనే మళ్ళీ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి తుపాకులను ఆయుధాలను తీసుకుని పోయి ఉద్యమానికి వాడటం అనేది జరిగింది. భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు సౌలా క్రాంతి కుమార్ అధ్యక్షతన తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా వేడుకలు జరిపారు. ఇటీ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి యదునూరి గోపి మహేశ్వరి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లారపు సంతోష్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కరెట్ల మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి మీసా సంజీవ్, ఏళ్లగిరి, చిట్టినేని శ్రీనివాసరావు, బాధా నరేష్, జిల్లెల మల్లేశం, మీసా శంకర్, పప్పుల శ్రీకాంత్, దీటి సత్యం, మండల ఉపాధ్యక్షులు చికోటి మహేష్, గుణవేణి తిరుపతి, బెదుర ప్రశాంత్, వరి వెంకటేష్, కమిటీకారి పద్మ, కనకయ్య, ఒరగంటి సత్యం, బుర్ర శ్రీనివాస్, రమేష్, శివ, బీజేపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలం మేజర్ గ్రామ పంచాయతీలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈఓ రమేష్, భిక్షపతి, అంగన్వాడీ టీచర్స్ మరియు కాంగ్రెస్ నాయకులు రాజు, రవి, భాగ్యలక్ష్మి మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దినం ఎందుకంటే భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణలో వందే మాతరం అంటే నేరం, వందే మాతరం అంటే తీసుకుపోయి జైళ్ళలో ఉంచే పరిస్థితి. ఇక్కడ జాతీయ జెండా ఎగరాలంటే కూడా భయపడే పరిస్థితి. ఒకవైపు సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం పైన దాడులు జరుగుతూ కాశీం రజీ నేతృత్వంలో మరి ఆ నవాబు హయాంలో, నిజాం హయాంలో ఎన్ని ఇబ్బందులకు గురైంది. రైతాంగ పోరాటం చూసినాం, భూస్థాయిద పోరాటం చూసినాం. ఎన్నో రకాల పోరాటాలతో ఢిల్లీకి వినిపించేలా ఇక్కడ చేసిన రైతాంగ పోరాటానికి ఆయువు పట్టుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు వారి కేంద్ర మంత్రి నేతృత్వంలో భారత సైన్యాన్ని ఇక్కడికి పంపి ఇదే రోజు మన తెలంగాణ ఒక దాస్య శృంఖలాలను తెంపి ఈరోజు స్వతంత్రాన్ని మనకు అసలుగా అయిన స్వతంత్రం మనకు ఈరోజే వచ్చింది. కాబట్టి ఈ దినోత్సవాన్ని అందరం కూడా యావత్ రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ, మండల పార్టీ మేరకు ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో జెండావిష్కరణ చేయడం జరిగింది. మరి గత చరిత్రను కూడా మనం గుర్తుంచుకొని చరిత్ర కనుమెరుగని కూడా మనం భవిష్యత్తు నిర్మించలేము. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఈరోజు ఎన్నో ప్రాణాలు బలిగొన్నాయి రైతాంగ పోరాటం. ఆ రోజు నిజంగా మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆలోచన ఇక్కడ మరణించిన బిడ్డలను కానీ ఇక్కడ జరుగుతున్న ఘోరాన్ని దీన్నంతా కూడా జీర్ణించుకోలేక ఆపరేషన్ పోలో పేరిట భారత సైన్యాన్ని పంపి మనకు నిజమైన తెలంగాణ, నిజమైన స్వతంత్రం వచ్చే విధంగా చేసిన వారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఇప్పటికీ కూడా వారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మశాంతి ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాకముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేయాలని కోరిన పార్టీలే ఇప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం అనేది శోచనీయం. మనం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ ఎన్నో సంవత్సరాల నుంచి కోరుతుంది. వాళ్ళు అధికారికంగా నిర్వహించకపోయినా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు పెరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. స్వాతంత్రం వచ్చిన 12-13 నెలల తర్వాత తెలంగాణకు విమోచన వచ్చింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ ఘనంగా అక్కడి ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. మరి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడానికి కారణం ఏంటో చెప్పాలి. ఒక వర్గాన్ని సంతృప్తి చెందడం కోసం ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులను కించపరిచే విధంగా ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదు. భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అది గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు పెరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి సాయుధ పోరాట తెలంగాణ అమరవీరుల యొక్క త్యాగాలను గుర్తించి తెలంగాణ అమరవీరుల సాయుధ పోరాటాన్ని విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ భారత్ మాతాకి జై. ఫోటోలు తీసేదాకా అట్లనే ఉంటుంది. వర్ధిల్లాలి ప్రజాపాలన దినోత్సవం. తెలంగాణ వీరులకు
తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రెడ్డిబోయిన గోపి జాతీయ జెండా ఆవిష్కరించారు. తదనంతరం విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. తదనంతరం కేంద్ర రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సేవా పక్వాడలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదిన సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డిబోయిన గోపి మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకు నిజాం రజాకార్లను విముక్తి కలిగిందన్నారు. నిజాం రజాకార్ల దమనకాండకు అడ్డుకట్ట వేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత సైన్యం మరియు తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిద్దాం అనే విధంగా విశ్వ వేదికపై భారత గౌరవాన్ని నూతన శిఖరాలకు చేర్చిన నేత, ప్రతి భారతీయుని గుండెల్లో ఆశ, విశ్వాసం నింపిన నాయకుడు మన ప్రధాని నరేంద్ర మోదీ అని అన్నారు. ఆయన 75వ జన్మదిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరంలో కనీసం 75 యూనిట్లు తగ్గకుండా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో కన్వీనర్ ఆడేపు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు మరియు జిల్లా ఉపాధ్యక్షురాలు బర్కం లక్ష్మి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మరియు జిల్లా రాష్ట్ర పదాధికారులు, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ విమోచన దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే రకంగా విశ్వకర్మ దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి భారతదేశాన్ని విశ్వగురువుగా చేసే క్రమంలో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వారు ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండాలి, భారతదేశానికి వారి సేవలు చాలా అవసరం కనుక వారు ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉంటూ భారతదేశాన్ని కాపాడుతూ ఉండాలని ఒక లక్ష్యం తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు వారి 75వ జన్మదినం సందర్భంగా మరి రక్తదాన శిబిరం రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి 75వ జన్మదినం సందర్భంగా 750 యూనిట్లు, మినిమం 75 యూనిట్లు రక్తాన్ని ప్రజలకు అందే విధంగా ఈరోజు నాయకులు, కార్యకర్తలు అందరూ రక్తదానం చేస్తున్నారు. కనుక రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల యొక్క ఆయుష్ను కూడా నరేంద్ర మోడీ గారికి ఇస్తూ రానున్న రోజుల్లో వారు భారతదేశాన్ని విశ్వగురుగా చేస్తూ, అదే రకంగా ఆర్థికంగా కానీ, రక్షణ రకంగా కానీ, హిందువులందరూ కాపాడే విధానంలో కానీ వారు ముందడుగు వేయాలని చెప్పి, సంపూర్ణమైన ఆరోగ్యంతో భారతదేశాన్ని వారు రక్షించాలని చెప్పి ఈ క్రమంలో కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. జై బలో భారత్ మాతాకి. ఈరోజు మన ప్రియతమ భారతదేశ ప్రధాన మంత్రివర్యులు, విశ్వగురు అయినటువంటి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినోత్సవం. ఇది జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేసి రానున్న రోజులలో వారు మన భారతదేశ ఖ్యాతిని, ప్రతిష్టను ప్రపంచానికి తెలియజేసే విధంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేశ ప్రజలందరం కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి. మహిళలు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించిన స్వస్థ్ నారీ శాశక్తి పరివార అభియాన్ సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్లోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు. జిల్లాలోని అన్ని పిహెచ్సిలు, అర్బన్ హెల్త్ సెంటర్, ఏరియా హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, బస్తీ దవాఖానాల్లో ప్రత్యేక వైద్య నిపుణులతో ఆరోగ్య పరీక్షలు చేస్తారని వివరించారు. మహిళలు ఎక్కువగా కనిపించే రక్తహీనత, డయాబెటీస్, రక్తపోటు సమస్యలపై ప్రత్యేక పరీక్షలు, సలహాలు అందించాలన్నారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రతిరోజు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారి, సంక్షేమ శాఖ అధికారి, ఇంటర్మీడియట్ అధికారుల సహకారంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల్లోని బాలికల స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్యుల ద్వారా అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల ఆరోగ్య పరీక్షల అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అవసరమైన వారికి ఆరోగ్య శిబిరాలకు తరలించి ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారి, సంక్షేమ శాఖ అధికారి సమన్వయంతో పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబము అనే కార్యక్రమం కింద ప్రత్యేక వైద్య నిపుణులచే కంటి పరీక్షలు, చెవి, ముక్కు, గొంతు, రక్తపోటు, డయాబెటీస్, దంత పరీక్షలు, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు, గర్భిణీ స్త్రీలకు పరీక్షలు, టీబీ పరీక్ష, సికిల్ సెల్ ఎనిమియా, మాతాశిశు సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవన శైలి కొరకు వంట నూనెలను తగ్గించడం ద్వారా ఈ ఊబకాయాన్ని తగ్గించడం, ఋతుక్రమ పరిశుభ్రత, పోషకాహారం గురించి మహిళలకు అవగాహన కల్పిస్తామని, ప్రజల భాగస్వామితో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం,
నిశ్చయ మిత్ర వాలంటీర్లు రిజిస్ట్రేషన్లు చేస్తారని వివరించారు. టీబీ నియంత్రణకు నిక్షయ మిత్ర ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. అనంతరం 10 మందికి టీబీ బాధితులకు పోషకాహార కిట్లు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆకునూరు బాలరాజు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, గడ్డం నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.